సో పెన్షన్ల జాతర అయితే తెలంగాణ రాష్ట్రంలో మొదలు కాబోతుంది. సో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టకేలకు 2, 3 ఏళ్ల తర్వాత కొత్త పెన్షన్లు ఇయ్యడానికి అయితే నిర్ణయించారు. సో చాలా మంది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. పెంచిన పెన్షన్లు ఇస్తారేమో, పెంచుతురేమో అట్లా కాదు. కొత్తగా అర్హులైన వాళ్ళు ఇప్పుడు మొన్నటిదాకా ఏజ్ లేక ఇప్పుడు ఏజ్ వచ్చినోళ్ళు, వృద్ధాప్య పెన్షన్‌లకి సంబంధించి అట్లనే బీడీల పెన్షన్లు, వితంతు పెన్షన్లు, ఒంటరి మహిళ పెన్షన్లు ఇట్లా గీత కార్మికులకు సంబంధించిన పెన్షన్లు, దీర్ఘకాలిక వ్యాధులతో ఉండేటోళ్ళు వాళ్ళకి కూడా పెన్షన్ ఉంటాయి కదా! ఇట్లా కొత్తగా దరఖాస్తులు చేసుకునేటోళ్ళకు పెన్షన్లు వస్తున్నాయి అన్నట్టు. అవి ఈ నెల అంటే మనం ఆగస్టులో ఉన్నాం. ఆగస్టు నెల 31 తారీఖు వరకు ఈ నెల లాస్ట్ వరకల్నే దరఖాస్తుకు అవకాశం ఉంది. ఒకటి. అండ్ గతంలో మనం ప్రజాపాలనలో అప్లై చేసినాం కదా చాలా మంది పెన్షన్లు. వీళ్ళు వచ్చినటువంటి కొత్తలా. అవి కూడా చాలని చెప్పేసి వీళ్ళు అంటారు కానీ ఇక నమ్మకం చాలక ఇంకా కూడా అప్లికేషన్లు పెట్టుకుంటారు చాలా మంది. మున్సిపల్ ఆఫీసుల్లో మున్సిపల్ పరిధిలోనైతే మున్సిపల్ ఆఫీసుల, గ్రామ పంచాయతీల పరిధిలోనైతే గ్రామ విలేజ్ సెక్రటరీకో లేకపోతే ఎంపీడీఓ ఆఫీస్‌లో ఆన్‌లైన్‌లో ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి. సో ప్రభుత్వ అధికారులు మాత్రం అప్పుడు ఇచ్చినయనే సరిపోతాయి. మళ్ళా ఎయ్యాల్సిన అవసరం లేదనైతే చెప్తుర్రు. దీంట్లో కొత్త పెన్షన్లు, పాత రూల్స్. ఇక పాత రూల్స్ అంటే ఏంది? కేసీఆర్ హయాంలో అంటే అంతకంటే ముందు ఈ 2000 ఎప్పుడు 14 నుంచి 18 మధ్యల 2014, 18 మధ్యలో ఏవైతే రూల్స్ ఉన్నాయో ఏజ్ ఎంత 65 ఏళ్ళు. సో మన మిగతా ఏజ్ అంటే మిగతా క్రైటీరియా అంగవైకల్యం పర్సెంటేజ్ ఎంత ఉండాలో అంతే అంటే 40% కంపల్సరీ ఉండాలి. ఇట్లా పాత రూల్స్ ఏవున్నాయో అవే యాజ్ ఇట్ ఈస్‌గా కొత్త రూల్స్ ఏం పెట్టలేదు. పాత రూల్స్ ప్రకారమే కొత్త పెన్షన్లు రాబోతాయి అన్నట్టు. ఇగో అర్హత ప్రమాణాల్లో అసలు మార్పు లేదు. కొత్త పెన్షన్లు, పాత రూల్స్ ఈ నెల 31 వరకు దరఖాస్తుల స్వీకరణ అని చెప్పేసి చూస్తున్నాం మనం. గతంలో ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొన్న ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే అర్హతకు సంబంధించిందే ఇప్పుడు ప్రామాణికంగా తీసుకోబోతున్నారు. 2014, 2018 మధ్యలో ఈ ఉత్తర్వులో నిబంధనల ప్రకారమే అర్హతను కూడా పరిశీలించబోతున్నారు. సో అర్హులైన పేదలు కావచ్చు, బలహీన వర్గాలకు కావచ్చు, సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారు. దీంట్లో తొలి విడతలో మళ్ళా ఇప్పుడే అందరికి రావు. అప్లై చేసిన ప్రతి ఒక్కరికి ఇప్పుడే పెన్షన్ వస్తుందని ఆశలు పెట్టుకోకూరి. దీంట్లో కూడా ప్రాధాన్యతా క్రమం అంటే ముందుగా ఎవరికి పెట్టాలో వాళ్ళకే పెడతారు అన్నట్టు. దీంట్లో ఎవరెవరు ముందుగాల ఒంటరి మహిళలు అంటే భర్తతో విడిపోయి రకరకాల సమస్యలతో ఒంటరిగా జీవించే మహిళలు కావచ్చు. తర్వాత వితంతువులు భర్త చనిపోయినటువంటి భార్యలు ఉంటారు వితంతువులు కావచ్చు. దివ్యాంగులు కావచ్చు అంటే కాలు చేయి జర బాగాలేక పని చేసుకునే పరిస్థితి లేని వాళ్ళు కావచ్చు. కళ్ళు గీత కార్మికులు, అట్లాగే చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, తలసేమియా, సికిల్ సెల్ వ్యాధి ఉంటది. కొన్ని రకాల వ్యాధులు అంటే ఇక అది లైఫ్ టైం వాళ్ళు ఆ వ్యాధితో పోరాడాలి కాబట్టి మందుల ఖర్చులు ఉంటాయి. ఇక వాళ్ళ జీవితం కొంచెం దుర్భరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా ప్రభుత్వం పెన్షన్ ఇస్తది. దీంట్లో హిమోఫీలియా వంటి రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా ఈ కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తారు. అయితే వీళ్ళు మళ్ళీ అవసరం లేదనేది గిదే. ఏంది? కొత్తగా పెన్షన్ల కోసం ప్రజాపాలన వారోత్సవాలు, 99 రోజుల ప్రగతి ప్రణాళిక సభలు, ప్రజా ఏంది పాలనా వారోత్సవాలు గప్పట్లో చేశారు. తర్వాత మొన్న 99 రోజుల ప్రగతి ప్రణాళికకు సంబంధించిన గ్రామ సభలు అయినాయి కదా! అక్కడ కూడా మళ్ళీ అప్లికేషన్ తీసుకున్నారు కదా! అవి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు ఉంటాయి కదా! వాటిని పరిగణలోకి తీసుకుంటారు. గతంలో దరఖాస్తు చేసి అవసరమైన అన్ని పత్రాలు సమర్పించిన వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు అని అధికారులు చెప్తున్నారు. సో అవసరమైన పత్రాలు సమర్పించిన వారు అంటే దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు వితంతు పెన్షన్ తీసుకోవాలంటే వాళ్ళు డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇప్పుడు మన బీడీ పెన్షన్ తీసుకోవాలంటే వాళ్ళకి బీడీ పీఎఫ్‌కి సంబంధించిన వాళ్ళ కార్డ్ ఉంటది. ఐడెంటిటీ కార్డ్ లాగా. ఐడెంటిటీ కార్డు, భర్తది ఆధార్ కార్డు, భార్యది ఆమెది ఆధార్ కార్డు. సో ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా పెట్టాల్సిన అవసరం ఉంటది. అర్హత నిర్ధారణ కోసం సంబంధిత శాఖల నుంచి అవసరమైన ధృవపత్రాలు పొందే జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటారు. వితంతువులకు భర్త డెత్ సర్టిఫికేట్ ఉండాలి. చూడుర్రి వితంతువులు ఎవరైనా ఉంటే వాళ్ళ భర్త డెత్ సర్టిఫికేట్ ఉండాలి. చనిపోయిందని సర్టిఫికేట్ ఇస్తారు. ఎంబడినే పోయి మీ సేవలు అప్లై చేసుకోరి. ఎవరైనా రీసెంట్ చనిపోయారు ఉంటే జల్దీ వస్తది. జర మీరు బాగా లేట్ చేసిన వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎంబడినే ఊర్రి. ఈ నెల 31 తారీఖు దాకా ఉంది. ఎవరిలో వాళ్ళు బతిలాడి జల్దీ అయితే సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ తీసుకోరు. ఇక ఒంటరి మహిళలకేమో సెపరేషన్ లేదా స్థానిక విచారణ నివేదిక అంటే వాళ్ళకు ఒక ఆర్ఐ ఇన్స్పెక్షన్ చేస్తాడు. దానికి పంచనామా చేస్తాడు. దానికి సంబంధించిన అది. గీత కార్మికులకేమో ఎక్సైజ్ శాఖ ధృవీకరణ పత్రం కావాలి. తర్వాత చేనేత కార్మికులకేమో చేనేత జౌలి శాఖ ముద్రీకరణ, ఫైలేరియా బాధితులకేమో వైద్య ఆరోగ్య శాఖ ధృవీకరణ అంటే ఇప్పుడు చేనేతకేమో వాళ్ళకి జౌలి శాఖ ఉంటుంది. అక్కడ నుంచి ఐడి కార్డు ఉంటుంది. ఈ గీత కార్మికులకేమో ఎక్సైజ్ శాఖ నుంచి ఐడి కార్డు ఉంటాయి. వాళ్ళందరికీ గీత కార్మికులు అనే ఐడి కార్డు నంబర్లు ఉంటాయి. సో అవి మీకు కొత్తగా చెప్పడం అవసరం లేదు. ఒకళ్ళు తెలుస్తాయని చెప్తున్నా. సో అది ఏమన్నా వ్యాధులకు సంబంధించి ఏమో జిల్లాల గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు ఇస్తారు. మీ అందరూ తెలుసు. ఇక కొత్త పెన్షన్లు ఈ దరఖాస్తులను ఈ నెల 31 వరకు స్వీకరిస్తారు. దరఖాస్తులతో పాటు వివరాలను చేయుత పోర్టల్ నమోదు చేసే ప్రక్రియను కూడా చేపట్టబోతున్నారు. దీంట్లో కలెక్టర్ ఆమోదితుడి అంటే గతంలో ఎట్లా ఇచ్చేటోళ్ళు
కలెక్టర్ ఆమోదంతో గతంలో ప్రస్తుతం వచ్చిన దరఖాస్తుల పరిశీలన అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో అర్హతను తనిఖీ చేస్తారు. మనం ఇయ్యంగానే అయిపోదిగా. మళ్ళా ఊర్లలోకి వచ్చి మీ ఇంటింటికి మీ గల్లీకి వచ్చి ఎంక్వైరీ చేస్తారు. పలానా రాజవ్వ నిజంగానే 60 ఏళ్ళు ఉంటదా? ఆమె లేకపోతే ఒంటరి మహిళనేనా? భర్త నిజంగానే చనిపోయిండా? వితంతువేనా? ఇట్లా అన్ని రకాల ఎంక్వైరీలు చేస్తారు. ఆ తర్వాత అర్హుల జాబితాను జిల్లా స్థాయికి పంపి కలెక్టర్ ఆమోదంతోటి పింఛన్ మంజూరు చేస్తారు. ఇక మళ్ళా మన కలెక్టర్ ఓకే చేయాలి. సో ప్రతి అర్హుడికి చేయూత అందించాలనే ఉద్దేశంతో ఈసారి స్వయంగా సహాయక సంఘాల సమాఖ్యలు కూడా బాధ్యతలకు అప్పగించారు. అర్హత ఉన్న వితంతు, ఒంటరి మహిళలకు దరఖాస్తు చేసుకోవడం, అవసరమైన ధృవపత్రాలు పొందుపరచడంలో సహకరించాలని చెప్పేసి అయితే స్వయం సహాయక సంఘాలు కూడా చెప్పారు ఎల్పి అని చెప్పేసి. ఇది కొత్త పెన్షన్లు వస్తున్నాయి. పాత రూల్సే ఉంటున్నాయి. పెంచిన పెన్షన్ గురించి ఇంకా సమాచారం లేదు.